మన చేతిలో ఉండే ఆ చిన్న ఫోన్ అదెలా మన జీవితాన్ని శాసిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ డిజిటల్ వ్యసన చక్రం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ మాటలు వింటుంటే మనలో చాలామందికి అరే ఇది నా గురించే కదా అనిపిస్తుంది కదా. ఇది కేవలం ఒక అలవాటు కాదు, మన దినచర్యలో ఒక భాగమైపోయింది. నిద్రలేవగానే ప్రపంచంలో ఏం జరిగిందో చూడాలనే ఆరాటం, పడుకునే ముందు సోషల్ మీడియాలో ఏమైనా మిస్ అయ్యామేమోనన్న ఆతృత, ఇదంతా మనకు తెలియకుండానే మనల్ని బంధించేస్తోంది. వినడానికి ఇది కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కానీ ఈ చిన్న అలవాటే మన జీవితాన్ని ఎంతలా నాశనం చేస్తుందో తెలుసా? పైకి కనిపించని ఒక ప్రమాదం ఇందులో దాగి ఉంది. సరే, ముందుగా మన ఈ డిజిటల్ అలవాటు మన జీవితంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఒకసారి చూద్దాం. ఒక్కసారి మీరే ఆలోచించండి, మనలో ఎంతమందికి ఫోన్ లేకుండా ఒక్క 10 నిమిషాలు కూడా ఉండడం కష్టం? చేతులు అప్రయత్నంగా ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాయి, ఏదో కోల్పోయామన్న ఫీలింగ్ కలుగుతుంది. జస్ట్ ఒక్కసారి చూద్దాములే అని ఫోన్ తీస్తాం. తీరా చూస్తే గంట సమయం గాలిలో కలిసిపోతుంది. అది ఎలా జరిగిందో కూడా మనకు తెలీదు. ఒక వాట్సాప్ నోటిఫికేషన్తో మొదలై ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మునిగిపోతాం. టైం ఇట్టే గడిచిపోతుంది. ఇప్పుడు కొంచెం సీరియస్ విషయానికొద్దాం. ఈ అలవాటు మన మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పరిశీలిద్దాం. ఇది కేవలం టైం వేస్ట్ అనుకుంటే పొరపాటే. నిజానికి ఇది మన బ్రెయిన్నే మార్చేస్తోంది. అవును, మన మెదడు పనితీరునే మార్చేస్తోంది. దీని ప్రభావం మనం అనుకున్నదానికన్నా చాలా లోతైనది. అదెలా అంటారా? సింపుల్గా చెప్పాలంటే మన ఏకాగ్రత, అది రోజురోజుకి దారుణంగా పడిపోతుంది. ఒక విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టే మన సామర్థ్యం నెమ్మదిగా క్షీణిస్తుంది. అయితే వినండి, ఇది పూర్తిగా మన తప్పేం కాదు. ఎందుకంటే మన మెదడు అప్పటికే ఒక ఉచ్చులో చిక్కుకుపోయింది. ఆ ఉచ్చు పేరే డోపమైన్ ట్రాప్. అసలు ఏంటిది ఇప్పుడు తెలుసుకుందాం. డోపమైన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్కి దొరికే ఒక చిన్న రివార్డ్ అనమాట. మనకొచ్చే ప్రతి నోటిఫికేషన్, ప్రతి లైక్, మనం చూసే ప్రతి కొత్త వీడియో, ఇవన్నీ మన మెదడులో చిన్నపాటి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ తాత్కాలిక ఆనందమే ఈ డోపమైన్. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక నోటిఫికేషన్ రాగానే మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. దాంతో మనకు ఓ తాత్కాలిక ఆనందం కలుగుతుంది. అది పోగానే మెదడుకి మళ్ళీ ఆ ఫీలింగ్ కావాలనిపిస్తుంది. ఇంకేముంది, మళ్ళీ ఫోన్ వైపు చూస్తాం. ఇదొక అంతులేని చక్రంలా మారిపోతుంది. సరే, ఈ చక్రం వల్ల మనమసలు ఏం కోల్పోతున్నాం? మన జీవితంలో ఏం మిస్ అవుతున్నాం? ఇప్పుడు చూద్దాం. మనకు తెలియకుండానే మన జీవితంలో చాలా నష్టపోతున్నాం. రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టకపోవడం, అనవసరమైన ఒత్తిడి పెరగడం, దేనిమీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం, చివరికి మన ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఇవన్నీ ఈ డిజిటల్ వ్యసనం వల్లే. ఇక్కడున్న మాట చూడండి, మీరు బిజీగా ఉన్నారు, కాని ఉత్పాదకంగా లేరు. రోజంతా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం, కాని రోజు చివరికి చూసుకుంటే ఏమీ సాధించినట్టు అనిపించదు. ఎందుకంటే మన సమయమంతా చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్కే పోతోంది కదా. మనం తలదించుకుని ఆ స్క్రీన్ చూస్తున్నప్పుడు మన పక్కనే అసలైన జీవితం జరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో వాళ్లతో మాట్లాడే సమయం, స్నేహితులతో సరదాగా గడిపే క్షణాలు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించే అవకాశం, ఇవన్నీ మనకు తెలియకుండానే దూరం చేసుకుంటున్నాం. అయితే భయపడాల్సిన పనిలేదు, దీనికి పరిష్కారం ఉంది. ఆ కంట్రోల్ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. దీన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మన చేతుల్లోకి కంట్రోల్ తెచ్చుకుంటే చాలు. మన సమయాన్ని, మన ఏకాగ్రతని మనమే శాసించాలి, ఫోన్ కాదు. కొన్ని చిన్న చిన్న మార్పులు చాలు మన జీవితంలో పెద్ద తేడాను తీసుకురావడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం లేవగానే ఆ మొదటి గంట ఫోన్ ముట్టుకోకుండా ఉండటం, రాత్రి పడుకునే అరగంట ముందు స్క్రీన్లకు దూరంగా ఉండటం, అనవసరమైన యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం. ఇవి చూడ్డానికి చిన్నవిగా అనిపించినా చాలా పవర్ఫుల్. ఇక్కడ చూడండి, మన ముందు 2 దారులున్నాయి. ఒకటి, నిరంతరం వచ్చే నోటిఫికేషన్లు, అంతులేని స్క్రోలింగ్తో గడిపే ఒక డిస్ట్రాక్టెడ్ లైఫ్. మరొకటి, అర్థవంతమైన సంభాషణలు, పుస్తకాలు చదవడం, చేస్తున్న పనిలో లీనమైపోయే ఒక ఫోకస్డ్ లైఫ్. ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. సో, చివరిగా ఒకే ఒక ప్రశ్న. మీరు ఫోన్ని కంట్రోల్ చేస్తారా? లేక ఆ ఫోనే మిమ్మల్ని కంట్రోల్ చేసేలా వదిలేస్తారా? ఒక్కసారి ఆలోచించండి.